పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మూవింగ్ ఆన్, హైదరాబాద్లో ఈగల్ థీమ్ మరో డ్రగ్స్ ముఠాను పట్టుకుంది. అయితే ఈసారి డ్రగ్స్ విక్రయించిన వాళ్ళు కాదు, వినియోగించిన వాళ్ళు దొరికారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది దొరికేశారు. కానీ గంజాయి అమ్మిన వాళ్ళు మాత్రం ఈగల్కి దొరకకుండా తప్పించుకున్నారు. హైదరాబాద్లో ఈగల్ టీం వేట మొదలు పెట్టింది. మత్తురహిత నగరం కోసం నిత్యం వేటాడుతూనే ఉంది. డ్రగ్స్ నిషాలో మునిగిన హైదరాబాద్ను మత్తురహిత నగరంగా మార్చేందుకు వేట వేగవంతం చేసింది తెలంగాణ ఈగల్ టీం. వీకెండ్ వచ్చిందంటే చాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ బానిసలు మత్తు పదనిసలు చేస్తుంటారు. కోడ్ భాషలో నిషేధిత డ్రగ్స్ దర్జాగా డోర్ డెలివరీ చేస్తూ ఉంటారు పెడ్లర్లు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో ఐటీ ఉద్యోగులతో పాటు డబ్బున్న కుటుంబాల పిల్లలు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం వేటాడింది. ఈ వేటలో 14 మంది ఆన్లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, బిజినెస్ మేనేజర్లు దొరికిపోయారు. వీళ్లకు టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ గా తేలింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో కార్లు, స్కూటీలు, బైకులపై డ్రగ్స్ సరఫరా చేస్తుంది ఈ ముఠా. సెకండ్లలో డ్రగ్స్ చేతిలో పెట్టి వెళ్లిపోతారు. ఆ టైంకి డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేయరు. తర్వాత కోడ్ పంపించి ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటున్నారు పెడ్లర్స్. ఓ దశలో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళను పట్టుకోవాలన్న ఈగల్ టీం ప్రయత్నాలు కుదరలేదు. కాకపోతే డ్రగ్స్ వినియోగిస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకుని వాళ్లకు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలడంతో డి అడిక్షన్ సెంటర్లకు తరలించారు. హైదరాబాద్ లో నార్కోటిక్ పోలీసులు నగరానికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో దృష్టి పెడితేనే ఈ దందా ఆగుతుంది. ఎక్కువ మంది పరపతి ఉన్న వాళ్లే డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం. అందుకే నగరంలో డ్రగ్స్ 3 గంజాయి పువ్వులు, 6 కొకైన్ పొట్లాలు అన్నట్లుగా సాగుతోంది.